అందరికీ శుభోదయం పిల్లలు. ఈరోజు మనం కారక్ అనే వ్యాకరణాంశాన్ని నేర్చుకుంటున్నాము. ఈరోజు అంశంలోని ప్రత్యేకత ఏమిటి అంటే, ఎక్కువగా విద్యార్థులు గీచినటువంటి బొమ్మలను ఉపయోగించుకుంటూ మనం ఈ వ్యాకరణాంశాన్ని తెలుసుకుంటున్నాము. కాబట్టి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి शेयर చేయండి. बच्चों, आज हम कारक नामक व्याकरणांश को सीखने जा रहे हैं. वास्तव में यह बहुत ही आसान है, लेकिन एक महत्वपूर्ण अंश है, क्योंकि इनके ज्ञान के बिना हम वाक्यों के अर्थ को समझने में असफल होते हैं. उदाहरण के लिए देखिए, यहाँ तेलुगु के 2 वाक्य दिए गए हैं. పిల్లలు, కారక్ అనేటటువంటిది చాలా సులువైనటువంటి అంశమే అయినప్పటికీ వీటిని గనక మనం నేర్చుకోకపోతే వాక్యాన్ని, దాని యొక్క అర్థాన్ని తెలుసుకోవడం మనం చేయలేము. ఉదాహరణకి ఇక్కడ 2 వాక్యాలు ఇవ్వడం జరిగింది తెలుగులో. ఒక్కసారి చదవండి. రాముడు రావణుడు బాణం చంపెను. ఇక్కడ మనకి స్పష్టంగా ఏమైనా అర్థమవుతోంది అంటే, చంపెను అనే క్రియ తెలుస్తోంది, కానీ ఆ పని చేసింది ఎవరు? ఆ పని యొక్క ప్రభావం ఎవరిపైన పడింది? ఆ పని కోసం ఏ సాధనాన్ని ఉపయోగించారు, లేదా ఎవరి కొరకైతే పని చేయబడిందో, ఇలాంటి ఏ విధమైనటువంటి స్పష్టత మనకి ఇందులో లేదు. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఏ ప్రత్యయాలను, ఏ విభక్తులను పెట్టడం వలన ఈ వాక్యం స్పష్టత చేకూరుతుందో, స్పష్టత వస్తుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. దీన్ని సరిచేసి చెప్పండి మరి. అవును, రాముడు రావణుడిని బాణముతో చంపెను. 2 విభక్తుల్ని చేర్చారు మీరు. ని అనే విభక్తిని, తో అనే విభక్తిని మీరు చేర్చడం జరిగింది. మరి అదేవిధంగా 2వ వాక్యాన్ని చూడండి. రవి మైదానం బంతి ఆడుతున్నాడు. ఇక్కడ కూడా అంతే, సరైనటువంటి స్పష్టత లేదు కదా. మరి కొన్ని విభక్తులను చేర్చండి. రవి మైదానంలో బంతితో ఆడుతున్నాడు అని గనక ఉందనుకోండి, మనకి ఆ వాక్యము యొక్క అర్థం స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి విభక్తులు అనేటటువంటివి ఎంత ముఖ్యమైనవో కదా. వీటిని మీరు 6వ తరగతిలోనే నేర్చుకుని ఉండి ఉంటారు, ఇంకా ముందే నేర్చుకుని ఉండి ఉండవచ్చు. విభక్తులు, ప్రథమా విభక్తి డుమువులు, ద్వితీయ విభక్తి నిన్లున్ లన్ గూర్చి గురించి, ఇలా తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి, ఈ విధంగా 8 రకాలు ఉన్నటువంటి ఈ విభక్తుల గురించి మీరు ఇంతకుముందే తెలుగులో నేర్చుకుని ఉంటారు కదా. మరి హిందీలో కూడా ఈ విధమైనటువంటి విభక్తులు ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాము. పిల్లలు, ఇక్కడ చూడండి. కారక్, తెలుగులో విభక్తులు అని మనం వేటినైతే అంటామో వాటిని హిందీలో కారక్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా హిందీలో కూడా ఇవి 8 రకాలుగా విభజించడము అనేటటువంటిది జరిగింది. వాటిని ఏమంటారు చూడండి. కర్తాకారక్, कर्मकारक, करण कारक, संप्रदान कारक, अपादान कारक, संबंध कारक,
अधिकरण कारक और संबोधन कारक। कर्ता कारक के अंतर्गत ने प्रत्यय का उपयोग किया जाता है। कर्म कारक के अंतर्गत को प्रत्यय का उपयोग किया जाता है। ఏ విధంగా అయితే ప్రథమా విభక్తిలో డు మూవులు అనేటటువంటి విభక్తులను ఉపయోగిస్తారు అని చెప్పామో అదేవిధంగా హిందీ భాషలో కర్తాకారక్ సంబంధించి నే అనేటటువంటి విభక్తిని లేదా ప్రత్యయమును లేదా కారక చిహ్నమును ఈ విధంగా మనం పిలవచ్చు. ప్రత్యయము అంటారు, విభక్తి అంటారు, లేదా కారక చిహ్నము అని చెప్పి అంటారు. నే అనేటటువంటి విభక్తిని ఉపయోగిస్తారు. కర్మకారక్ క్రింద కో అనే విభక్తిని ఉపయోగిస్తారు. కరణకారక్ రూపంలో సే అనే విభక్తిని ఉపయోగిస్తారు. అయితే ఈరోజు మనం కేవలం ఏ విభక్తులని కారక చిహ్నాలుగా ఉపయోగిస్తారో వాటి యొక్క అర్థాలు ఏమిటి మాత్రమే మనం తెలుసుకుందాం. కర్తాకారక్ అంటే ఏమిటి, కర్మకారక్ అంటే ఏమిటి, కరణకారక్ అంటే ఏమిటి అనే దానిని రెండవ భాగంలో స్పష్టంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. కానీ ఈరోజు మనం నే అనేటటువంటి ప్రత్యయానికి ఏమైనా అర్థం ఉన్నదా, కో అనేటటువంటి ప్రత్యయానికి ఏమైనా అర్థం ఉన్నదా, సే అనే ప్రత్యయానికి ఏమైనా అర్థం ఉన్నదా అనేటటువంటి దానిని మనం బొమ్మల రూపంలో స్పష్టంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం చెప్పినటువంటి రెండు ఉదాహరణలో మొదటి ఉదాహరణని హిందీలో ఈ విధంగా రాస్తారు. రామ్ నే రావణ్ కో బాన్ से मारा. राम ने रावण को बाण से मारा. మారా చంపెను పూర్తి అయిపోయినటువంటి క్రియ అంటే భూతకాలపు క్రియ. కాబట్టి కర్తతో పాటు నే వస్తుందా రాదా, నేకి సంబంధించిన నియమాలు ఏంటి ఇవన్నీ మనకు తెలుసు. ఈ వాక్యంలో 3 కారక చిహ్నాలు ఉన్నాయి. మీరు స్పష్టంగా గమనిస్తే 3 కనబడతాయి మీకు. మొదటిది ఏమిటి, నే అనే కారక చిహ్నము. రెండవది చూడండి, కో అనేటటువంటి విభక్తి. మూడవది సే అనేటటువంటి విభక్తి. ఈ 3 ఇందులో ఉన్నాయి. సరే, మరి వీటి యొక్క అర్థాలు ఏమిటి అనేదాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. बच्चों, हमें यह स्पष्ट हुआ है कि कारक माने क्या है. वाक्य में संज्ञा या सर्वनाम का क्रिया के साथ संबंध कारक कहलाता है. అంటే ఏదైనా వాక్యంలో ఉన్నటువంటి సంజ్ఞ లేదా సర్వనామ పదములకి ఆ వాక్యంలోని క్రియతో ఉన్నటువంటి సంబంధాన్ని కారక్ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఆ పని చేసినది ఎవరు, లేదా ఆ పని యొక్క ప్రభావం ఎవరిపైన పడుతూ ఉన్నది, ఆ పని చేయడం కొరకు ఏ విధమైనటువంటి సాధనాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు, లేదా ఆ పని ఎవరి కొరకు చేయబడింది, ఇంకా ఈ విధమైనటువంటి స్పష్టత అనేటటువంటిది మనకి ఈ కారక చిహ్నముల ద్వారా తెలుస్తుంది అని అర్థమవుతుంది. ఇంకా ఇవి 8 రకాలుగా విభజింపబడుతుంది అనే విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాను చూడండి. मैंने आम खाया, मैंने मिठाई खाई, मैंने पुस्तक पढ़ी, मैंने ग्रंथ पढ़ा, मैंने टोकरी खरीदी, मैंने खिलौना खरीदा. इन उदाहरणों को भूतकाल के बारे में जानते समय हमने देखा ने प्रत्यय
इसका उपयोग कब किया जाता है, किस काल में किया जाता है, इसका उपयोग करते समय किन नियमों का पालन करना चाहिए, उन सभी को हमने देखा। భూతకాల గురించి మనం నేర్చుకుంటున్నటువంటి సమయంలో ఈ ఉదాహరణలు చూస్తూ మనం నే ప్రత్యయం గురించి చాలా స్పష్టంగా వివరంగా నేర్చుకోవడం జరిగింది. వాటి యొక్క నియమాలను గురించి కూడా మనం స్పష్టంగా నేర్చుకోవడం అనేటటువంటిది జరిగింది. भूतकाल में ही इसका प्रयोग होता है. भूतकाल में क्रिया सकर्मक होने पर कर्ता के साथ ने का प्रयोग होता है. कर्ता के साथ ने विभक्ति के आने पर क्रिया कर्म के अनुसार बदलती है. भूल, बोल, ला इन क्रियाओं के आने पर कर्ता के साथ ने का प्रयोग नहीं होता. लग, सक, चुक इन सहायक क्रियाओं के आने पर कर्ता के साथ ने का प्रयोग नहीं होता. ఈ విధంగా నేపథ్యానికి సంబంధించినటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో వాటన్నిటి గురించి మనం తెలుసుకున్నాం కదా. అయితే ఒక చిన్న విషయం ఏమిటి అంటే ఈ నే అనేటటువంటి ప్రత్యయానికి ప్రత్యేకంగా వేరే ఏ అర్థము ఉండదు. కర్త ఏదైతే ఉందో ఆ కర్త యొక్క అర్థాన్నే తీసుకోవడం జరుగుతుంది తప్ప ప్రత్యేకంగా వేరే ఏ అర్థము దీనికి మనం ఆపాదించము. ఇక రెండవ విభక్తి గురించి తెలుసుకుందాం. ఈ యొక్క బొమ్మని జాగ్రత్తగా గమనించండి. చిత్రాన్ని క్రింద ఇచ్చినటువంటి వాక్యాన్ని చదవండి. ఇక్కడ మీరు చేయాల్సింది రెండు పనులు. ఒకటి, ఆ ఇవ్వబడినటువంటి వాక్యంలో ఉన్నటువంటి కారక చిహ్నం ఏమిటి అనే దాన్ని గుర్తించండి. రెండోది, దాని యొక్క అర్థం ఏమై ఉంటుంది, ఏ అర్థంలో ఆ కారక చిహ్నాన్ని ఇక్కడ ప్రయోగించారు అనేటటువంటి దాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. देखिए यहाँ एक वाक्य दिया गया है. क्या है वह? अर्जुन पक्षी को देख रहा है. अर्जुन पक्षी को देख रहा है. बच्चों, इस वाक्य में कौन सा कारक चिन्ह है? हाँ, इस वाक्य में को విభక్తి है. ఈ వాక్యంలో కో అనే విభక్తి ఉన్నది. మరి దాని యొక్క అర్థం ఏమై ఉంటుంది? పూర్తి వాక్యం యొక్క అర్థాన్ని గనక మీరు తెలుసుకోగలిగితే ఈ విభక్తి యొక్క అర్థం కూడా మీకు తెలుస్తుంది. సరే, నేనైతే ఇప్పుడే చెప్పను, మీకు తెలిసిందని నేను అనుకుంటూ ఉన్నాను. రెండో ఉదాహరణ చూద్దాం. गाय को गोमाता कहते हैं. गाय को गोमाता कहते हैं. पूरे वाक्य का अर्थ समझिए और उस वाक्य में कौन सा कारक चिन्ह है उसको पहचानिए और उस कारक चिन्ह का अर्थ क्या हो सकता है समझने की कोशिश कीजिए. పూర్తి వాక్యం యొక్క అర్థాన్ని గ్రహించండి. అందులో ఏ కారక చిహ్నాన్ని ఉపయోగించాము అనేది చూడండి. ఆ కారక చిహ్నం యొక్క అర్థం ఏమై ఉంటుంది అని ప్రశ్నించుకోండి. तो इस वाक्य में भी को విభక్తి है. కో అనే విభక్తి ఉన్నది. మరి దీని యొక్క అర్థం ఏమై ఉంటుంది? మూడవ ఉదాహరణ చూద్దాము. समीरा ने बिल्ली को उठाया.
समीरा ने बिल्ली को उठाया। इस वाक्य में दो विभक्तियां हैं, लेकिन हम को के बारे में जान रहे हैं ना, इसलिए को विभक्ति को लेंगे। तो उसका अर्थ क्या हो सकता है? మరి దాని యొక్క అర్థం ఏమై ఉంటుంది? और एक उदाहरण बहुत ही आसान है। महमूद ने रहीम को आलिंगन किया। चित्र के द्वारा आपको अर्थ समझ में आया होगा। పైన ఇచ్చినటువంటి చిత్రాన్ని చూస్తేనే మీకు ఈ వాక్యం యొక్క అర్థం తెలిసి ఉంటుంది। महमूद ने रहीम को आलिंगन किया। तो इस वाक्य में भी दो विभक्तियां हैं, हम को विभक्ति को लेंगे। तो इसका अर्थ क्या है बच्चों? हमने 4 उदाहरणों को देखा। మనం 4 ఉదాహరణలు చూసాం। महमूद ने रहीम को आलिंगन किया, गाय को गोमाता कहते हैं, समीरा ने बिल्ली को उठाया, अर्जुन पक्षी को देख रहा है। तो इन चारों उदाहरणों के आधार पर बताइए कि को का अर्थ क्या हो सकता है। कौन बता सकते हैं? ఎవరు చెప్పగలరు? हाँ, सही है, చక్కగా చెప్పారు। నీ ను మెహమూద్ రహీంని ఆలింగనం చేసుకున్నాడు। ఆవుని గోమాత అని పిలుస్తారు। ఆవుని గాయకో। समीरा ने बिल्ली को, समीरा पिल्लिनी पैकी लेपेनु। अर्जुन पक्षी को देख रहा है, अर्जुनुడు పక్షిని చూస్తున్నాడు। సో ఈ విధంగా పైన ఇచ్చినటువంటి 4 ఉదాహరణలను బట్టి మనం ఏ స్పష్టతకి రావచ్చు అంటే కో అనేటటువంటి విభక్తికి ని ను అనే అర్థాలు ఉన్నాయి అని చెప్పవచ్చు। అర్థమైంది కదా పిల్లలు? మనం ఏం చేస్తూ ఉన్నామో కొన్ని ఉదాహరణలు చూద్దాము। ఆ ఉదాహరణల ద్వారా ఆ విభక్తి యొక్క అర్థం ఏమై ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం। बच्चों, जिला परिषद उन्नत पाठशाला इंदुपल्ली के छात्रों ने इस वीडियो को बनाने के लिए चित्र बनाकर दिए हैं। हम सब की तरफ से उनको धन्यवाद अदा करना चाहते हैं। कैसे है बच्चों ये चित्र? अच्छे लग रहे हैं ना? ठीक है, यहाँ और एक उदाहरण दिया गया है। देखिए, हम आंखों से देखते हैं, हम आंखों से देखते हैं। तो इस वाक्य का अर्थ क्या है? इस वाक्य में कौन सी विभक्ति है? देखिए, से विभक्ति है। और इसका अर्थ क्या है? और कुछ उदाहरण देखेंगे। हम पैरों से चलते हैं, हम पैरों से चलते हैं। इस वाक्य में भी से विभक्ति है, तो उसका अर्थ क्या है? हम कलम से लिखते हैं, हम कलम से लिखते हैं। इस वाक्य में भी से विभक्ति है, तो उसका अर्थ क्या है बच्चों? हम पैरों से चलते हैं, हम कलम से लिखते हैं, हम आंखों से देखते हैं। तीनों उदाहरणों के आधार पर हम बता सकते हैं कि से का अर्थ क्या है। ఈ 3 ఉదాహరణల ద్వారా మనం ఏమని చెప్పవచ్చు? సే అంటే
చేత తో. చూడండి, మనం కాళ్ళతో నడుస్తాము, మనం పెన్ను చేత వ్రాస్తాము, మనం కన్నులతో చూస్తాము కదా. కాబట్టి సే అనేటటువంటి విభక్తి యొక్క అర్థము ఏమవుతుంది అంటే చేత తో అనేటటువంటి అర్థాలు తీసుకుంటాము. తరువాత जीत के लिए कड़ी मेहनत करनी चाहिए. जीत, जीत माने हम जानते हैं. जीत के लिए, उस जीत को पाने के लिए, क्योंकि जीत तो आसानी से नहीं मिलता है, उसके लिए हमें कड़ी मेहनत करनी पड़ती है. ऐसे देखिए, पीवी सिंधु है, साक्षी मालिक है, और इसी प्रकार यहाँ कुछ दावक भी हमें दिखाई दे रहे हैं. कितनी मेहनत करने पर उनको जीत मिली होगी. आप सब जानते हैं ना बच्चों, जीत के लिए कड़ी मेहनत करनी चाहिए. ఎంత శ్రమిస్తే వారికి విజయం లభించుంటుందో కదా. देखिए बच्चों, इस वाक्य में कौन सी विभक्ति है? के लिए. इसका अर्थ क्या है? और कुछ उदाहरण हम देखेंगे. मनोरंजन के लिए हम टीवी देखते हैं. मनोरंजन के लिए हम टीवी देखते हैं. यह देखिए, टीवी में कार्टून के चैनल है, खेलों के कार्यक्रम है, और सिनेमा वगैरह है, और उसी प्रकार पर्यावरण से संबंधित, प्रकृति से संबंधित कुछ चित्र भी है. तो इसी तरह टीवी में हम कई प्रकार के कार्यक्रमों को देखते हैं. लेकिन ये सब क्यों करते हैं हम? मनोरंजन के लिए. ఎందుకు చూస్తాము మనము అంటే మనందరికీ తెలిసినటువంటిదే కదా. మరి ఈ వాక్యంలో ఉపయోగించినటువంటి విభక్తి ఏమిటి అంటే కే లియే. మరి దీని యొక్క అర్థం ఏమిటి? और एक उदाहरण, सैनिक देश के लिए लड़ते हैं. सैनिक देश के लिए लड़ते हैं. जैसे कि बच्चों, वे अपने नींद को छोड़कर देश की रक्षा करते हैं, तो हम आराम से सोते हैं. वे अपने प्राणों को त्याग कर देश की रक्षा करते हैं, तो हम सुख चैन से जी रहे हैं. इतना सब वे क्यों करते हैं बच्चों? देश के लिए. వారు తమ సర్వస్వాన్ని త్యాగం చేసి రక్షిస్తున్నారు, మనందరినీ కాపాడుతున్నారు అంటే దేనికోసం? రైట్. ఈ వాక్యంలో కూడా కే లియే అనే విభక్తిని ఉపయోగించడం జరిగింది. और एक उदाहरण, बच्चे पढ़ने के लिए पाठशाला को आते हैं. बच्चे पढ़ने के लिए पाठशाला को आते हैं. इस वाक्य में भी के लिए विभक्ति है. और इन चारों उदाहरणों के आधार पर మరి ఈ 4 ఉదాహరణలు కనుక మనం గమనిస్తే, जीत के लिए कड़ी मेहनत करनी चाहिए, मनोरंजन के लिए हम टीवी देखते हैं, सैनिक देश के लिए लड़ते हैं, बच्चे पढ़ने के लिए पाठशाला को आते हैं. इन चारों उदाहरणों के आधार पर हम कह सकते हैं कि के लिए का अर्थ क्या है. कौन बता सकते हैं? కొరకు. కే లియే అనేటటువంటి విభక్తి యొక్క అర్థం ఏమిటి? ఈ కారకచిహ్నం యొక్క అర్థం ఏమిటి అంటే
కొరకు అని మనం చెప్పవచ్చు. విజయం కొరకు ఎక్కువ శ్రమించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆహ్లాదం కొరకు మనం టీవీ చూస్తాము. అలాగే సైనికులు దేశం కోసం కోసము అని ఒకే ఒక అర్థం కాబట్టి దేశం కోసం పోరాడతారు. అలాగే విద్యార్థులు పిల్లలు చదువుకోవడం కొరకు పాఠశాలకు వస్తారు. और इस उदाहरण को देखिए, रंगैया ने रमनैया को पैसे दिए. रंगैया ने रमनैया को पैसे दिए. इस वाक्य में भी दो विभक्तियां हैं, लेकिन हम को विभक्ति को लेंगे. పూర్తి వాక్యం యొక్క అర్థాన్ని గమనించండి. అప్పుడు మీకు ఈ కో అనే విభక్తి యొక్క అర్థం తెలుస్తుంది. సార్ ఇంతకు ముందే మనం కో అనే విభక్తిని ఉపయోగించాం కదా, కో అంటే నీ ను అని చెప్పాం కదా, మళ్ళీ అడుగుతున్నారు ఏంటి? ఇక్కడ నీ ను అనేటటువంటి అర్థాన్ని మనం తీసుకోకూడదా అంటే కాదు, ఖచ్చితంగా కాదు అని చెప్తాను. ఎందుకు అంటే ఈ వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మీకు అర్థమవుతుంది. ఇంకో ఉదాహరణ ఇచ్చాను. अर्जुन ने पक्षी को निशाना लगाया. निशाना लगाया అంటే గురిపెట్టెను. చూడండి మరి ఈ వాక్యంలో కో అనే విభక్తి యొక్క అర్థం ఏమవుతుంది? దాదాజీ కో ప్రణామ్ కరో. ప్రణామ్ కరో నమస్కారము చేయి అని చెప్తున్నప్పుడు ఇక్కడ ఈ వాక్యంలో ఇవ్వబడినటువంటి కో అనే విభక్తి యొక్క అర్థం ఏమై ఉంటుంది? రంగయ్య ने रमनैया को पैसे दिए. अर्जुन ने पक्षी को निशाना लगाया. दादाजी को प्रणाम करो. ఈ మూడు ఉదాహరణలు గమనిస్తే కో అనే విభక్తికి కి కు అనే అర్థాలు ఉన్నాయి అని మనం చెప్పవచ్చు. అంటే ఇంతకుముందు నీ ను అనే ఉదాహరణల రూపంలో మనం ఈ కోని ఉపయోగించాము. అదేవిధంగా ఈ సందర్భాల్లో కి కు అనేటటువంటి అర్థాలని మనం తీసుకున్నాము. సార్ మరి ఒకే విభక్తికి రెండు రకాలైనటువంటి అర్థాలు ఉన్నప్పుడు మనం ఏ విధంగా తెలుసుకుంటాము అంటే అది వాక్యంలో ప్రయోగించబడినటువంటి సందర్భాన్ని బట్టి దాని యొక్క అర్థం ఏమై ఉంటుంది అనేది మనం తెలుసుకుంటాం. మరి చూడండి ఇక్కడ ఈ మూడు ఉదాహరణలు చూసినప్పుడు ఎక్కడ కూడా కో అంటే నీను అని మనం చెప్పం కదా. రంగయ్య రమణయ్యకు డబ్బులు ఇచ్చెను. అర్జునుడు పక్షికి గురి పెట్టెను. తాతయ్యకు నమస్కారము చేయి. మరి ఎక్కడా కూడా నీను అనే అర్థం రాలేదు కదా. అంటే వాక్యాన్ని బట్టి కో అనేటటువంటి ఆ విభక్తికి ఏ అర్థాన్ని మనం తీసుకుంటాము అని మనం చెప్పవచ్చు. बच्चों और एक उदाहरण को देखिए. विनय हैदराबाद से आया है. बहुत ही स्पष्ट है. इस वाक्य को आप आसानी से समझ सकते हैं. तो इस वाक्य में कौन सी विभक्ति है? से. तो इसका अर्थ क्या है? ఇంతకు ముందు మనం సే అనే విభక్తి గురించి తెలుసుకున్నాం. దాని యొక్క అర్థం ఏమిటి? చేత తో అనేటటువంటి రెండు అర్థాల్లో దాన్ని ఉపయోగిస్తారు అని చెప్పి తెలుసుకున్నాం. ఇక్కడ మళ్ళీ సే అనేటటువంటి విభక్తి వచ్చింది. మరి దాని యొక్క అర్థం ఏమిటి? చేతతో అయితే కాదు, వేరే అర్థంలో ఉపయోగిస్తాం కదా. ఏమిటో చూద్దాము. బాదలోం సే వర్షా మిల్తీ హై. बादलों से वर्षा मिलती है. इस वाक्य में भी से विभक्ति है. पेड़ से फल गिर पड़ा. पेड़ से फल गिर पड़ा. इस वाक्य में भी से विभक्ति है. इन तीनों वाक्यों के आधार पर आप बताइए. विनय हैदराबाद से आया है. बादलों से वर्षा मिलती है. पेड़ से फल गिर पड़ा.
మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సమాధానం చెప్పండి. నుండి, హైదరాబాద్ నుండి వచ్చెను. మేఘముల నుండి వర్షం లభిస్తుంది. చెట్టు నుండి పండు కింద పడినది. और एक उदाहरण, पेड़ों से प्रकृति सुंदर लगती है. से, इस वाक्य में भी से विभक्ति है. ఈ వాక్యంలో కూడా సే అనే విభక్తిని ఉపయోగించాము. కానీ ఇంతకు ముందు వచ్చినటువంటి అర్థాల్లో కాకుండా వేరే అర్థము దీనికి ఇక్కడ మనం తీసుకుంటాము. पेड़ों से प्रकृति सुंदर लगती है. और एक उदाहरण देखिए, पढ़ने से ज्ञान मिलता है. पढ़ने से ज्ञान मिलता है. इस वाक्य में भी से विभक्ति है. खेलने से आनंद मिलता है. खेलने से आनंद मिलता है. इस वाक्य में भी से विभक्ति है. पेड़ों से प्रकृति सुंदर लगती है. पढ़ने से ज्ञान मिलता है. खेलने से आनंद मिलता है. इन तीनों उदाहरणों के आधार पर आप बताइए कि से का अर्थ क्या हो सकता है. सही है, वलना. చెట్ల వలన ప్రకృతి అందముగా ఉంటుంది. చదవడము వలన జ్ఞానము లభిస్తుంది. ఆడడము వలన ఆనందం లభిస్తుంది. వలన. और एक उदाहरण देखिए, चंदन से मुकुंद अच्छा गाता है. बहुत ही आसान है. దీనిని తెలుసుకోవడం చాలా తేలిక. మనకి కంపారిజన్ కనబడుతోంది కదా, పోలిక కనబడుతోంది కదా. इस वाक्य में भी से विभक्ति है. చాలాసార్లు వస్తూ ఉన్నట్లుంది. చేతతో అనే అర్థంలో చెప్పాము, నుండి అనే అర్థంలో చెప్పాము, వలన అనే అర్థంలో చెప్పాం. ఇప్పుడు అవి కాకుండా ఇంకో వేరే అర్థంలో ఈ సే అనే విభక్తిని ఉపయోగిస్తూ ఉన్నాం మనము. చూడండి, అలాగని చెప్పి కష్టం కాదు. ఇన్ని రకాలుగా ఉపయోగించిన ఇచ్చిన వాక్యాన్ని బట్టి అక్కడ ఏ అర్థంలో తీసుకున్నాము అనేది మనం చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాము. ఇక్కడ కూడా అంతే. చూడండి, पतलू से मोटू पतलू. आप बहुत पसंद करते हैं उस కార్టూన్ కార్యక్రమంకు. ఆ కార్టూన్ కార్యక్రమం అంటే మీకు చాలా ఇష్టం కదా. మోటు పతలు కనుక గమనిస్తే, పతలు సే మోటు మోటా హై. మోటా హై. మోటు సే పతలు లంబా హై. వారిద్దరి మధ్య పోలిక ఎలా చెప్తున్నామో చూడండి. పతలు సే మోటు మోటా హై, మోటు సే పతలు లంబా హై. ఈ రెండు అర్థాల్లోనూ మనం ఈ రెండు వాక్యాల్లోనూ సే అనే విభక్తిని ఉపయోగించాము. మరి ఇప్పుడు ఈ మూడు వాక్యాలని గమనించి నాకు సే అనేటటువంటి విభక్తి యొక్క అర్థాన్ని తెలియచేయండి. చాలా సులువుగా చెప్పచ్చు. కంటే. చందన్ సే, చందన్ కంటే ముకుంద్ చక్కగా పాడతాడు. పతలు సే, పతలు కంటే మోటు మోటా హై, లావుగా ఉన్నాడు. మోటు సే, మోటుతో పోల్చుకుంటే మోటు కంటే పతలు లంబా హై, పతలు పొడవుగా ఉన్నాడు. కాబట్టి ఈ మూడు ఉదాహరణల ద్వారా మనం ఏం చెప్పవచ్చు, కంటే అనే అర్థం తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు మనం సే అనేటటువంటి ఒకే ఒక్క విభక్తికి ఎన్ని అర్థాలని ఉపయోగించాము? చేత, తో, నుండి, వలన, కంటే, 5 అర్థాలు మనం తీసుకోవడం జరిగింది. ఇక చూడండి, यह मेरे दादाजी का घर है. यह मेरे दादाजी का घर है. చాలా సులువు కదా, తేలిగ్గా చెప్పొచ్చు కదా మనం. ఇందులో ఉపయోగించినటువంటి విభక్తి ఏమిటి అంటే కా. దాని యొక్క అర్థం ఏమిటి మీ అందరికీ తెలుసు. ఏ అమర్ కే బేటే హై. పిల్లలు. అమర్ కే బేటే హై, వీరు. మీకు అర్థమై ఉంటుంది.
ఇందులో మనం ఉపయోగించినటువంటి విభక్తి కే. यह विक्रम की किताब है. यह विक्रम की किताब है. ఇందులో మనం ఉపయోగించినటువంటి విభక్తి కి. మరి దాని యొక్క అర్థం ఏమిటి? చాలా ఈజీగా చెప్పొచ్చు కదా. ఇక్కడ చూద్దాం. తేజ, విమల, సరళ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇక్కడ. సరళ और विमला तेजा की बहनें हैं. सरला और विमला తేజ की बहनें हैं. సరళ ఇంకా విమల వీరిద్దరు ఎవరు? తేజ యొక్క బెహనే అంటే సిస్టర్స్. అలా కాకుండా ఇంకా ఏ విధంగా చెప్పొచ్చు చూడండి. తేజ విమలా కా బాయి హై. సరళ విమలా కీ బెహన్ హై. ఒకసారి కా అనే విభక్తి ఉపయోగించాం, ఒకసారి కీ అనే విభక్తిని ఉపయోగించాం. ఎందుకు మీకు తెలుసు కదా, ఇంతకుముందే మనం నేర్చుకున్నాం. తరువాత వచ్చే పదాన్ని బట్టి ఈ కా అనేటటువంటి విభక్తి ఆధారపడి ఉంటుంది అని చెప్పాం. కా భాయి, భాయి ఏకవచనం కాబట్టి కాని ఉపయోగించాం పుంలింగ్ ఏకవచనం అయితే. బెహన్ స్త్రీలింగ ఏకవచనం అయితే ముందు కీ అనే విభక్తిని ఉపయోగిస్తాము. అలాగే బెహనే కాబట్టి స్త్రీలింగ బహువచనం కాబట్టి కీ అనే విభక్తిని ఉపయోగిస్తాము అని మనం చెప్పాము. ఇందులో మనం ఉపయోగించినటువంటి విభక్తులు కా, కీ. మరి వీటన్నిటినీ ఉపయోగించుకొని यह मेरे दादाजी का घर है, ये अमर के बेटे हैं, यह विक्रम की किताब है, सरला और विमला तेजा की बहनें हैं. ఈ మూడింటిని, ఈ 4 వాక్యాలని గమనించి ఈ మూడింటి యొక్క అర్థాన్ని మనం చెప్పవచ్చా? చెప్పచ్చు. యొక్క, ఇది మా తాతయ్య గారి యొక్క ఇల్లు, వీరు అమర్ యొక్క పిల్లలు, ఇది విక్రమ్ యొక్క పుస్తకము, సరళ విమల తేజ యొక్క సోదరీమణులు. ఈ విధంగా కా, కే, కీ ఈ 3 విభక్తులకి ఒకటే అర్థం, యొక్క అనే అర్థం ఉంది. కానీ సందర్భాన్ని బట్టి వాటిలో ఏదో ఒక దాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాము. और एक उदाहरण, पक्षी आकाश में उड़ रहा है. बहुत ही आसान है, చాలా తేలిక. ఇందులో ఉన్నటువంటి విభక్తి మే. गिलास में पानी है. गिलास में पानी है. उपवन में फूल खिले हैं. उपवन, इसको हम उद्यान भी कहते हैं. यह देखिए इस उद्यान में कितने फूल हैं और वे कैसे खिले हुए हैं. उपवन में फूल खिले हैं. इस वाक्य में विभक्ति है. मछली पानी में तैरती है. मछली पानी में तैरती है. इस वाक्य में भी में विभक्ति है. इन चारों उदाहरणों के आधार पर आप बताइए कि में का अर्थ क्या है. वास्तव में आप सब जान लिए होंगे, जानते हैं आप में का अर्थ क्या है. पक्षी आकाश में उड़ रहा है, गिलास में पानी है, उपवन में फूल खिले हैं, मछली पानी में तैरती हैं. లోపల పక్షి ఆకాశంలో ఎగురుతున్నది. గిలాస్లో నీళ్లు ఉన్నాయి. తోటలో పూలు వికసించాయి. చేప నీటిలో ఈదుతుంది. और एक उदाहरण को देखिए बच्चों. पत्ते पर चींटी है. इस कहानी को हम जानते हैं ना, कबूतर और चींटी की कहानी. इस वाक्य में पर विभक्ति है, तो इसका अर्थ क्या है. दीवार पर बिल्ली है. दीवार पर बिल्ली है. राजा सिंहासन पर बैठे हुए हैं.
इस वाक्य में भी पर विभक्ति है। पेड़ पर पक्षी है, पेड़ पर पक्षी है। इन चारों उदाहरणों के आधार पर पत्ते पर चींटी है, दीवार पर बिल्ली है, राजा सिंहासन पर बैठे हुए हैं, पेड़ पर पक्षी हैं। इन चारों उदाहरणों के आधार पर हम बता सकते हैं कि पर का अर्थ क्या है। मीदा पैना, ఆకు పైన చీమ ఉన్నది, గోడ మీద పిల్లి ఉన్నది, రాజు సింహాసనం పైన కూర్చుని ఉన్నారు, చెట్టు పైన పక్షి ఉన్నది. ఈ విధంగా మనం చెప్పవచ్చు. పిల్లలు, ఈ ఉదాహరణల ఆధారంగా మీ అందరికీ మనం ఏవైతే విభక్తులను ఉపయోగిస్తామో వాటి యొక్క అర్థాలు తెలిసినాయి అని చెప్పి అనుకుంటున్నాను. నే అనే విభక్తికి ఏ అర్థము ఉండదు అని చెప్పి అనుకున్నాము. కో, నీ, ను అనే అర్థాల్లో తీసుకుంటామని చెప్పాను. సే, చేత, తో అనే అర్థంలో, కేలియే అంటే కొరకు, కో అంటే కీ, కు అనే అర్థాలలో, సే అంటే నుండి, వలన, కంటే అనే అర్థాలలో, కా, కే, కీ ఈ మూడింటికి ఒకటే అర్థం యొక్క అనే అర్థంలో, మే లోపల, పర్ మీద, పైన అనే అర్థాల్లో వీటిని ఉపయోగిస్తాము అని చెప్పాము. అలాగే చివరిది సంబోధన్ కారక్, అంటే ఎవరైనా పిలవడం కోసం ఈ యొక్క విభక్తులను ఉపయోగిస్తారు కాబట్టి వీటి గురించి మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న కథ, చాలా సులువుగా మీకు అర్థమవుతుంది. అంటే ఒక సంభాషణ రూపంలో మనం చెప్పుకుంటాం. ఇందులో ఏ ఏ విభక్తులు ఉపయోగించబడ్డాయి, ఏ సందర్భంలో ఏ విభక్తికి ఏ అర్థాన్ని మనం తీసుకుంటాము అనేదాన్ని మీరు గ్రహించండి. జవాబు చెప్పదలుచుకున్న వారు ఒకే మెసేజ్ రూపంలో మీరు ఆన్సర్ కూడా తెలియచేయండి. ललिता ने 2 सेब खरीदे, ललिता ने 2 सेब खरीदे, एक सेब को चाकू से काटा, दूसरे सेब को अपने भाई को दिया और कहा फल खाना स्वास्थ्य के लिए अच्छा है, फलों से अनेक विटामिन मिलते हैं। अरे भाई, हर रोज फल खाने से तुम चुस्त रहते हो और विक्रम से भी बलवान बनोगे। यह सुनकर ललिता का भाई विशाल सेब को जल्दी खा लिया और मैदान की ओर दौड़ लिया। ललिता भी मेज पर रखे हुए अपने सेब को मुंह में डाल दिया। పిల్లలు, అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకొకసారి చదవండి. ఏ ఏ విభక్తులు ఉన్నాయి, మొదటి వాక్యంలో ఏ విభక్తులు ఉన్నాయి, దాని యొక్క అర్థం ఏమిటి, రెండో వాక్యంలో ఏ విభక్తులు ఉన్నాయి, దాని యొక్క అర్థం ఏమిటి. ఈ విధంగా మీరు మెసేజ్ రూపంలో జవాబు తెలియచేయవచ్చు. మరి ఈ విద్యార్థులకు ఇచ్చినటువంటి ఈ చక్కని బొమ్మల ద్వారా ఈ కారక్ అనేటటువంటి అంశం మీకు స్పష్టంగా అర్థమైందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. వాక్యంలోని సంజ్ఞ లేదా సర్వనామ పదములకు క్రియతో ఉన్నటువంటి సంబంధాన్ని తెలియచేసే వాటినే కారక్ అని చెప్పంటాము. ఇవి 8 రకాలు. నే, కో, సే, కెలియే, కో, సే, కా, కే, కీ, మే, పర్, హే, అరే, అజే వీటిని మనం కారక చిహ్నాలుగా ఉపయోగించడము అనేటటువంటిది జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈ క్లాస్ ద్వారా తెలుసుకున్నాము. అయితే రెండవ భాగంలో మనం కర్తాకారక్ అంటే ఏమిటి, కర్మకారక్ అంటే ఏమిటి, కరణ్ కారక్ అంటే ఏమిటి, సంప్రదాన్ కారక్ అంటే ఏమిటి, అపాదాన్ కారక్ అంటే ఏమిటి, అంటే వీటి మధ్య ఉన్నటువంటి ఇక్కడ కరణ్ కారక్లో సే ఉపయోగిస్తూ ఉన్నాము, అపాదాన్ కారక్లో సే ఉపయోగిస్తున్నాము. వీటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి అనేటటువంటి దాని గురించి, అలాగే సంబంధ కారక్ గురించి ఇంకా స్పష్టంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా అధికరణ్ కారక్ అంటే ఏమిటి, సంబోధన కారక్ అంటే ఏమిటి, వీటి గురించి స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ధన్యవాదాలు.